తిరుమల ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ వేడుకకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ప్రిన్సిపల్ డాక్టర్ వైవి నారాయణ అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల యాజమాన్యం, చైర్మన్ బొల్లా బ్రహ్మనాయుడు, వైస్ చైర్మన్ బత్తిన నాగేశ్వరరావు, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ రావెల్ల సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ నలబోతు వెంకట్రావు మరియు ట్రెజరర్ దండా బ్రహ్మానందం పాల్గొన్నారు. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు సదా. ముందు చదువుల తల్లికి నమస్కరించుకొని, చదువుల తల్లి యొక్క ఆశీస్సులు మన స్టూడెంట్స్, మీకు మాకు తిరుమల స్టూడెంట్స్ అందరికీ ఉండాలని కోరుకుంటూ, 2024లో మన కాలేజీలో మన అడ్మిషన్స్లో సుమారు 1000 మంది జాయిన్ అయ్యారు. వీరందరికీ, తల్లిదండ్రులకి, వీరందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మన కాలేజీ గురించి జనరల్గా మాకు మీరందరూ తెలుసుకునేటట్టు ఏడుంటారు. తిరుమల డైరీ డైరెక్టర్లుగానే మేము 5 2008లో, అంటే 16 సంవత్సరాల క్రితం మన ఏరియాలో ఒక మంచి కాలేజీ స్థాపించాలి. అంత ముందున్న కాలేజీలు డొనేషన్ వసూలు చేస్తున్నాయి. డొనేషన్ లేకుండా ఒట్టి ఫీజుతోటే మన ఏరియాలో ఉన్న స్టూడెంట్స్కి విద్యని అందించాలి అనే ఉద్దేశంతో మేమందరం లాభాపేక్ష లేకుండా అందరికీ మంచి జరగాలి. ఎక్కువగా ఏరియాలో రైతుల పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనకి చేతైన సహాయం మనం చేయాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ కాలేజీ స్థాపించాం. అప్పటి నుంచి 2007 నుంచి ఇప్పటి వరకు మేము ఏదైతే సదుద్దేశంతో స్థాపించామో అది ఇప్పటిదాకా నెరవేరిందో అనుకుంటున్నాం. ఈ పిల్లల సహకారంతో, తల్లిదండ్రుల సహకారంతో, మా కాలేజీ స్టాఫ్, మా ప్రిన్సిపాల్ అందరి సహకారంతో మేము ఏ ఉద్దేశంతో స్థాపించామో అది చక్కగా నెరవేరిందని అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా అదే స్ఫూర్తితోటి ఇంకా ఫస్ట్లో మన కాలేజీ చేరినప్పుడు 240 మంది స్టూడెంట్స్ తోటి స్టార్ట్ చేస్తే ఇవాళ 3000 మంది ఉన్నారు. ఈ హాల్ కూడా సరిపాక పైన 2 హాల్లో లైవ్ ఇచ్చి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇది చాలా సంతోషం, శుభపరిణామం. సెక్రటరీ శ్రీ సత్యనారాయణ గారు, ప్రిన్సిపల్ డాక్టర్ వైవి నారాయణ గారు, దాన్ని ఇక్కడికి చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారం, విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. మరి చాలా వివరంగా చెప్పారు సత్యనారాయణ గారు. ఈ కాలేజీ ఉద్దేశం ఏంటంటే, ఈ కాలేజీ అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మనం ముఖ్యంగా ఇప్పటిదాకా ఎడ్యుకేషన్లో అందరూ ఇంటెలిజెన్స్ ఉండబట్టి ఇక్కడ దాకా వచ్చారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పటిదాకా కష్టపడి 10th కానీ ఇంటర్మీడియట్ కానీ అన్ని సబ్జెక్టులు చేసి, కానీ ఇక్కడ నుంచి ఏంటంటే ఒక ఇంటెలిజెన్సే పనికిరాదు. హార్డ్ వర్క్ అనేది చాలా అవసరం. ఇంటెలిజెన్స్ అసోసియేటెడ్ విత్ హార్డ్ వర్క్ ఓన్లీ సక్సెస్, బికాస్ యూ హ్యావ్ టు ట్రై ఎవ్రీవేర్. బికాస్ ఎందుకంటే లైఫ్లో ఏంటంటే, జీవితంలో మనం సమస్యలు ఎదుర్కోవాలంటే ఇక్కడ నుంచి ఈ ఇంటర్మీడియట్ తర్వాత వచ్చే లైఫ్ నుంచి మీకు వచ్చే అనుభవాలన్నీ కూడా తర్వాత మనకి నేర్పే పాఠాలు అవుతాయి. ఇప్పటిదాకా ఏంటంటే మనకి గైడ్ చేయడానికి ప్రతిదీ కూడా కాలేజీలో ఇంకా చెప్పినట్టు కేజీ కోర్సుగా ఉంటుంది. ఇంటర్మీడియట్ వరకు చక్కగా మరి కంట్రోల్ ఎకానమీ మన బాధ్యత ఏంటి, మనం ఎంతవరకు చదువుకోకపోతే మనం తర్వాత జరిగే కష్టం ఏంటనేది. వాళ్ళు ఎందుకంటే ఏది కూడా సుఖం అనేది ముందు ఉండదు, ఏది ప్రతిదీ కూడా దొరకనే ఏది రాదు. మనం ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనే ప్రతిదీ వచ్చేది. కానీ మనం ఏంటంటే ఉద్యోగం రావడం ఒక్కటే, ఉద్యోగాన్ని గురించి చేసేటప్పుడు ఏంటంటే మన కష్టం మన పని మనం చేస్తే ప్రతిఫలం అదే వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. కష్టం అనేది ఇక్కడ నుంచి చెయ్యాలా, చేయడం అంటే రోజుకి హార్డ్ వర్క్ చేయాలా, చదవాలా, క్రమశిక్షణగా క్లాసులకు రావాలా, ముఖ్యంగా అటెండెన్స్ మెయింటైన్ చేయాలా, తప్పనిసరిగా సెల్లులు అనేది దొరకబెట్టి వల్ల కొంచెం చూస్తా ఉన్నాం విపరీతంగా. ఇవాళ ఏ ఇళ్లలో వచ్చిన పేరెంట్స్ కూడా కొంత గైడెన్స్ పూర్తిగా కాలేజీలో మనం పిల్లల్ని అప్పు చెప్పాము, ఇక మనకేం పని లేదు అట్లే చూసుకుంటారు అనేది కాకుండా వాళ్ళ అబ్జర్వేషన్ కూడా మనం కూడా ఏంటంటే వాళ్ళ ఏంటనేది వయసు ఏంటనేది వాళ్ళ కూడా మనం తల్లిదండ్రులుగా మన బాధ్యత అబ్జర్వ్ చేయాలి. అది ఇప్పుడు చాలా మందిలో చాలా లోపించినట్టు అనిపిస్తుంది, అది వాస్తవం. అట్లాంటిది కాకుండా ఏంటంటే ఇక్కడ ఒక అబ్జర్వేషన్ ఎందుకు వచ్చిందని, కరోనా వచ్చిన దగ్గర నుంచి చాలా ఇబ్బంది వచ్చినాయి.
ఈ సెల్ మూమెంట్ కానీ ఇవి కానీ విపరీతంగా వాడకం, ఆన్లైన్ క్లాసులు కానీ ఇవన్నీ వచ్చినది సెల్ వల్ల మంచి ఉంది చెడు ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే దాని మీద కాన్సన్ట్రేషన్ వచ్చి చదువుకోవడం చాలా కష్టం. అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వారు. మరి ఈ అందరినీ మా డైరెక్టర్స్ ఇంకొక ఆయన దండా బ్రహ్మానందం గారు ఉన్నారు, ఇంకొక డైరెక్టర్ గారు బత్తి నాగేశ్వరరావు గారు ఉన్నారు. 5 డైరెక్టర్స్ ఈ కాలేజీ మేనేజ్మెంట్లో. మాతో పాటు ప్రిన్సిపల్ గారు ఎక్కువ సమయం కేటాయిస్తాడు, సత్యనారాయణ గారు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వీరందరూ ఈరోజు వచ్చిన కొత్తగా వచ్చిన ఈ ఇంజనీరింగ్ కాలేజీ తిరుమల అంటే ఎంతో నమ్మకం పెట్టి మీరు జాయిన్ అయినందుకు మరి మీకు మీ పేరెంట్స్కి అందరికి కూడా ఒక మంచి ఆలోచన చేశారు, మంచి నిర్ణయం తీసుకున్నారని కూడా నేను అనుకుంటున్నాను. ఇటు మా మనవాళ్ళు కానీ మనవాళ్ళు కానీ మంచి స్థాయికి ఎదగాలని కూడా నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. నేను చాలా తక్కువ చదువుకున్నాను. మీ అందరికీ మీరు బాగా మంచి స్థాయికి రావాలని మా మనవాళ్ళందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు కంపల్సరిగా ఈ దేశానికి మన రాష్ట్రానికి మంచి గౌరవం గుర్తింపు తీసుకొచ్చే స్థాయికి ఎదుగుతారని ఇందులో వాళ్ళందరూ శ్రమ పడాలని మంచి ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా మరీ మీకే ఎందుకు చెప్తున్నానంటే